అసలు నీకు భాష వచ్చా? నీ భాష నాకు అర్థం కావడంలే. అర్థమైంటే నీకు ఆ కథే వేరుంటాండే. మాది పాప లేదు, మాకు పాప లేదు, పిల్లోడు లేరు, మాకెవరు లేరు. మనకి డబ్బులు అయ్యి బాగానే ఉన్నాయి, పీస్ఫుల్ లైఫ్, పిల్లలందరూ సెటిల్డ్. హైదరాబాద్ లో ఒక్కడనే ఉంటాను. లేటెస్ట్ గానే 3 months క్రితమే నా వైఫ్ ఎక్స్పైర్ అయ్యారు. అబ్బా పాపం కదా. సంబంధాలు కూడా చూస్తుంటే మీ ప్రొఫైల్ నాకు నచ్చింది మ్యాట్రిమోనీలో. నాదెవరు పెట్టినారా? मस्त शेड जो नाही राणीला अप्पा హలో, సార్ అనంతపురం రమ్మంటారా? అనంతపురం అనే ఉంది కదండి ప్రొఫైల్లో మీకు. ఏం పేర్రా? నీలిమ. నీలిమ ఏమే? హలో హలో, ఎవరు? మీరు చాలా బాగున్నారండి. బిస్కెట్ తింటారా? ఎవరండి మీరు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరేమి? నా పేరు సిహెచ్ కోటేశ్వరరావు అండి. సిహెచ్ కోటేశ్వరరావా? అవునండి. నేను లేటెస్ట్ గానే జాబ్ అది రిటైర్ అయ్యానండి. లెక్క అది బాగా వచ్చింది నాకు. బెనిఫిట్స్ అన్ని కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్. మనకి ఒక 2 ఎకరాల పొలం ఉందండి, 2 కార్లు ఉన్నాయి, ఒక హైదరాబాద్ లో ఉందండి మనకి. సరే రిటైర్ అయిపోయాను కదండి, అంతా బాగుందండి. ప్రస్తుతం ఫ్రీగానే ఉంటున్నాను. చాలా బాగున్నారండి, చూసాను. మన సబ్స్క్రైబర్ ఏంటి? సరే, మీకు నా నెంబర్ ఎట్లొచ్చింది? అదేంటండి, మీరు మ్యాట్రిమోనీలో పెట్టారు కదా పెళ్లి కావాలని. మీ ఫోటో మ్యాట్రిమోనీలో చూసి నెంబర్ కాల్ చేశానండి. మీరు నాకు నచ్చారండి. ఏమైంది? ఏందిరా, ఎందో పెళ్లి దానిలో నా ఫోటో పెట్టినారంట. ఎవరిదైనా బై మిస్టేక్ ఉంటుంది. ఎవరిదన్నా వేరే వాళ్ళు చూసినారేమోనండి. నాదైతే ఉండదు. రాధికా గారేనండి? రాధికానే. మేడం గారు, అవసరమైతే ఒకసారి నేను వస్తానండి, మాట్లాడదాం. చూసిన తర్వాత డిసిజన్ తీసుకుంది. కానీ ఏందో ఏం మాట్లాడదాం? సర్లే ఏం మాట్లాడతారు? ఇదేనండి, సంబంధం గురించి మాట్లాడదామండి. మనకి డబ్బులు అయ్యి బాగానే ఉన్నాయి, పీస్ఫుల్ లైఫ్, పిల్లలందరూ సెటిల్. హైదరాబాద్ లో ఒక్కడనే ఉంటాను. లేటెస్ట్ గానే 3 months క్రితమే నా వైఫ్ ఎక్స్పైర్ అయ్యారు. అబ్బా పాపం కదా. సంబంధాలు కూడా చూస్తుంటే మీ ప్రొఫైల్ నాకు నచ్చింది మ్యాట్రిమోనీలో. నాదెవరు పెట్టినారా? హలో సార్, అనంతపురం రమ్మంటారా? అనంతపురం అనే ఉంది కదండి ప్రొఫైల్లో మీకు. ఇది ఎక్కడ సోద్యం అండి? నాకు అసలే తెలీదు. అనంతపురము, నా నెంబరు అన్నీ మీకు వచ్చినాయి. అసలు నేను షాక్లో ఉన్నానండి. నాకు ఓకే అండి. హైదరాబాద్ మీకు ఓకే కాదా? శుభం శుభం. హైదరాబాద్ ఓకే నాకు అయ్యేకి, మీకే మీరు హైదరాబాద్ అయితే నాకు ఓకే ఏందండి? కూల్గా మాట్లాడు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు హైదరాబాద్ లోనే ఉండాలండి. వద్దు అంటే చెప్పండి, అనంతపురంలో సెటిల్ అవుదాం. ప్రాపర్టీ తీసుకుందామండి అనంతపురంలో. మనీ అది ఉంది మన దగ్గర. మీకు ఎక్కడ చెప్పాలి అయితే అక్కడే. అంటే మీరు ఇంకొకేసారి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినారా? అంతేగా. మ్యారేజ్ అంటే మీ ప్రొఫైల్ పెట్టారు కదండి, అందుకు మీరు నాకు నచ్చారు. రెండోది, నేను రిటైర్ అయిపోయాను. మన దగ్గర ఆస్తులు అయ్యి బాగున్నాయి, కార్స్ అయ్యి ఉన్నాయండి. 70 ఏళ్ళు నీకు. నాకెందుకు 70 అయితే? నాకు 53. మీకే మీది ఎంత అండి ఏజ్? నాది 56 అండి. ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇప్పుడు మీకు పెళ్లి కావాలనా? మీకు పెళ్లి అవసరమా? ఇప్పుడు 3 నెలల క్రితమే నా భార్య ఎక్స్పైర్ అయ్యిందండి. నేనేమో లాస్ట్ మంత్ ఏమో రిటైర్ అయ్యాను జాబ్ నుంచి.
మీ భార్య ఇంకా చనిపోయి 3 నెలలు కాలేదు మీకు అప్పుడే పెళ్లి కావాలనా? సిద్ధాంత్ ఏమైనా చెప్పింటాడేమా? సిద్ధాంతం నా బొంద. అట్లా అనుకుంటే ఎట్లా? ఏందా కాదండి, మనకి వయసులో తోడు అవసరం కదా. వయసులో తోడు అవసరమే, కానీ ఇంకా భార్య చనిపోయి ఇంకా 3 నెలలు అయింది, అప్పుడే మీకు పెళ్లి కావాలనా? చనిపోయిందని బాధపడతా కూర్చోలేం కదండి. రాజకీయ గారు లాంటి వాళ్ళు దొరకాలనే కదా మేము ప్రయత్నం చేసేది. అంత బాగా నచ్చానండి మీకు. ఏందిరా ఇది? ముసలాయమ్మ నా వల్ల ఏడ్చ నేనెందుకు అవుతాలే? నువ్వైనావేమో చూడు ముసలోడు. చెప్పేసి ఇట్లా నేను ముసలిదాన్ని. ఒకసారి అనంతపురం రమ్మంటారా? ఒకసారి కొన్ని చూసిన తర్వాత మాట్లాడుకుందామండి. భోజనానికి రమ్మని చెప్పు. భోజనానికి రమ్మని చెప్తా. సొగిలోడా భోజనానికి రమ్మంటారా? రమ్మంటారా నైట్ రమ్మంటారా? అంటే భోజనానికి రమ్మంటున్నారు కదండి. నేను ఇప్పుడు బయలుదేరితే హైదరాబాద్ నుంచి రేపు మధ్యాహ్నానికి వచ్చేయచ్చు బేబీ. చాలా హుషారుగా ఉన్నారే. హుషారంటే మరి రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నామండి. మన ఇద్దరం ఆ మాత్రం ఉండాలి కదా. ఇదేంటైతే అరే నీ అబ్బా అట్లా సంబోధిస్తున్నారు. కట్నం కూడా నాకేం వద్దండి, వస్తే చాలు నాకు. మీకు ఈ వయసులో మరి కట్నం కూడా కావాలనా? కట్నం ఒకటే మళ్ళా నీకు అదొక చేట. అవసరమైతే నా బిల్డింగ్ మీ పేరు మీద రాసేస్తా. సార్ దయచేసి మీరేమీ అనుకోవద్దండి, ఇదేదో రాంగ్ నెంబరు. రాధికాలు ఎంతోమంది ఉంటారు, బొచ్చలు ఉంటారు రాధికాలు. నాదైతే ప్రొఫైల్లో నా పేరు చిలంకూరి రాధికాయేనా? అవును, చిలమకూరు రాధికానే. మరి మీరే కదా అంతేగా మీ ఫోటో పెట్టారు. అదైతే నాకు తెలియదు. ప్రొఫైల్లో ఎవరు పెట్టినారో ఏమో, తర్వాత అది ఎంక్వైరీ చేస్తాను. ఇదైతే రాంగ్ నెంబరు. ఇంకా ఎవరైనా రాధిక ఉన్నారేమో చూసుకోనండి. బాయ్ బాయ్ అండి. ఏందిరా ఇది? నా కొడక ప్రొఫైల్లో నాది చిలమకు నేనెంత పెడతాలే? పెళ్లి చూపులకు అవునరా, నాకు వస్తాను పెళ్లి చూపులకి. నా ఫోటో చిలమకూరు రాధిక అని పెట్టినారంట. సొదిలోడ నువ్వు గిన పెట్టినావా? ఏం గతి? పళ్ళు రాళ్ళ కొడతా నా కొడక. మళ్ళీ ఏందో ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేయాలంట. నువ్వు చేయి ఏజ్కి తగ్గట్టు. నేను ఎప్పుడు ఇది చేయను. ఏంది మళ్ళా నా జయలక్ష్మి? విజయలక్ష్మి. హలో, మీరు పెళ్ళనేటప్పటికి సిగ్గుపడుతున్నారేమోనండి. ఒకసారి రియల్ గా వచ్చి మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత డిసిజన్ తీసుకుందాం. అవును, సిగ్గుపడతాను కదా. సిగ్గా నా బొంద. తోటకూర కట్టే సెకండ్ మ్యారేజ్ కదా, హస్బెండ్ సిగ్గుపడతారు. నేను అర్థం చేసుకోగలను మిమ్మల్ని. బోగా అర్థం చేసుకున్నా కానీ తోటకూర తొక్కేం కాదు. మీరు బాగా వండుతారా? నేను తోటకూర బాగా తింటాను. తినండి. ఇంకా ఏందన్నా పచ్చిగడ్డి ఉంటే కూడా తినండి, మీకు జ్ఞానం వస్తుంది. ఫోన్ పెట్టేయండి, ఇది రాంగ్ నెంబర్. మరి ఇంకొకసారి ఫోన్ చేసినారనుకో, మ్యారేజ్ చేసుకుంటే పచ్చిగడ్డ అయినా తింటానండి, నాకు ఓకే. అయితే ఎవరినో చేసుకున్న వాళ్ళని చేసుకొని వాళ్ళతో పచ్చిగడ్డి చేపించుకొని తినండి. ఇప్పుడు ప్రస్తుతానికి సెలవు. ఎవర్రా ఈ రాంగ్ నెంబర్ తగులుకొని? నాకేంది తలకాయ నొప్పి? ఏంది పెళ్లి చూపులురా? వాడు బొందేం కాదు. 3 నెలలు అయిందంట పిల్ల. 3 నెలలు పెళ్ళాం పోతే అప్పుడు పెళ్ళాం కావాలంట వాడికి. కష్టకాలంలో ఉంటారులేమో. మూసుకోరా మూసుకో. ఫోన్ చేస్తాను భయం ఎక్కువ. హలో, ఎవరు? ఏం చేస్తుంటారు? ఎక్స్ నావి చీఫ్ ఆయన ఇట్లా మ్యాట్రిమోనీలో చూసాము మీది. మీ తాత ఎవరు? నువ్వెవరు? ఎక్స్ నావి చీఫ్ ఉండే అమ్మా. ఇట్లా మ్యాట్రిమోనీలో చూసాం మీది ప్రొఫైల్.
బాగా అనిపించింది. ఇట్లా మా తాతయ్యకి ఇట్లా పెళ్లి చేయాలనుకుంటున్నాము. మీ తాతయ్యకి పెళ్లి చేసి నా అనుమతి ఎందుకు? నాది మీ ప్రొఫైల్ చూసానమ్మా. మీ ప్రొఫైల్ పెట్టారు కదా మ్యాట్రిమోనీలో. నా ప్రొఫైల్ ఏందిరా? ఏంది నాకు మధ్యాహ్నం నుంచో పొద్దున్న నుంచో గోడాడిస్తున్నారు. ఏంది ప్రొఫైల్ పెట్టినారప్ప నాయన నాది? ఎవరిదన్నా మీ ఫోటో పేరు మీ ప్రొఫైల్ పెట్టేసరికి మీకు ఫోన్ చేశాం. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారేమో, మా తాతయ్య కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాము. మీ తాతయ్యకి నన్ను పెళ్లి చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? మరి మీరు పెట్టారు కదా ప్రొఫైల్లో ఇట్లా ఇంట్రెస్టెడ్ అని చెప్పి. ఎవరు పెట్టినారు? ఎవరు నెంబరు? ఎవరిది? ఏందిరా ఈ అరికత? ఏంది సోదా? ఏంది తెలీదు? మీరు ప్రొఫైల్ పెట్టారని కాల్ చేస్తున్నామమ్మా. మీరు ఇంట్రెస్టెడ్ ఏమో, ఇట్లా చేసుకుంటారేమో. కావాలంటే మా తాతయ్యనే ఎదురు డబ్బులు కూడా బాగా ఇస్తారు. అంటే ఎదురు కట్నం ఇస్తారు. ఇంకా మీకు ఆడ దొరకలేదా? ఎవరు? నా నెంబర్ దొరికిందా? నేనే దొరికినానా మీకు? మీరు ప్రొఫైల్ పెట్టారు కదమ్మా. మీ ప్రొఫైల్ పెట్టారనే కదా మీకు కాల్ చేశారు. లేకపోతే ఎందుకు చేస్తాను చెప్పండి. ఒకసారి పేరు లేకుంటే ఏదో ఫోటోనో లేకుంటే నెంబరో చెక్ చేసుకోండి. రాంగ్ నెంబర్ ఏమో. ఫోటో కూడా మొన్న ఫోటో షూట్ కూడా చేశారంట కదా మీరు. ఇది నేను చూడలే. ఫోటో షూట్ చేసినాను నేను. అంటే అట్లు బంగారం తిప్పి నేను కాదు తిప్పించదు అంటావే. మీరు ఫోటో షూట్ చేసి ఫోటోస్ పెట్టారు. ఇట్లా ఫోటోస్ వచ్చినాయి, దాంట్లో మ్యాట్రిమోనీలో ఉన్నాయి. సరేలే మీరు ఇంట్రెస్టెడ్ కదా, సరేలే అని మీకు ఫోన్ చేస్తున్నాను. ఏ ఊరమ్మా నీది? మాది అనకాపల్లి. మీరే ఊరండి? మాది అనంతపురం. మరి మీరు ఇంట్రెస్టెడ్ అమ్మా? ఏంది ఏంది ఇంట్రెస్ట్ అప్ప? నాకేంది ఇంట్రెస్ట్? ఏంది మీరు అడిగేది? ఏంది అట్లా అన్ని? అదే మ్యారేజ్ ఇంట్రెస్టెడా మీరు? నేను చెప్పినానా మీకు ఇంట్రెస్ట్ అని? అది ప్రొఫైల్ ఏంది ప్రొఫైల్ పట్టుకొని చంపుతాన్నారు నన్నే. మ్యాట్రిమోనీ ప్రొఫైల్ లో పెట్టారు. వా అమ్మా ప్రొఫైల్ ఏందో, అదేందో, దాని కథ ఏందో, దాని జాడేందో నాకేమీ తెలియదు. ఎవరు పెట్టినారో ఏమన్నా నా ఫోటో లాగానే ఎవరిదన్నా ఉందేమో చెక్ చేసుకోండి. మనుషులు పోలికలు మనుషులు ఉంటారు కదా. మీ నంబర్ ఉంది కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నాం కదమ్మా. లేకపోతే మీకు ఎందుకు చేస్తాం చెప్పండి అమ్మా. ఒకవేళ ఏదన్నా పొరపాటుగా నెంబర్ కలిసిండొచ్చు. అట్లా పొరపాటుగా మేము చేయమమ్మా. మీ నంబర్ ఉంది, టోల్ ఫ్రీ నంబర్ అని చెప్పి టోల్ ఫ్రీ చేస్తే మీకు కనెక్ట్ అయిపోయింది. మీరు దోబి వల్ల మీరు మీ పేరు రాధికానే కదమ్మా. రాధికాలు దండి మస్తు ఉంటారు అంతేగా. మీరు ప్రొఫైల్ లో మీ పేరు, అది ఫోటో ఉంది. మీరు ఫోటో షూట్ చేసినట్టు కూడా ఉంది. మీరు దోబి వల్ల కాదు, మేము దోబి వాళ్ళం కాదు. నేవీ వల్ల అంటే మ్యారేజ్ షిప్ లో ఉంటామమ్మా. షిప్ లో ఉంటాము. షిప్లో ఉంటారా? అంటే మీ షిప్లో జాబ్ చేస్తారా? మా తాతయ్య చేస్తుండే. మా తాతయ్యకి ఇట్లా పెళ్లి చేద్దాము అని. ఆయనకి 70-75 ఏళ్ళు ఉంటాయి. ఇంకా యాలప్ప గుంత పోయే టయానికి మళ్ళీ పెళ్ళి. ముందైనా ఆస్తి అంతా మీకే కదా అంటే మంచిగా మీరు అమ్మ మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా. 4 ఇల్లులు ఉన్నాయి, అన్ని మీకే. ఎదురు కట్నం కావాలన్నా ఇస్తారు. ఎన్ని కోట్లు? మీకు ఎన్ని కోట్లు
మీరు చెప్పండి. ఎదురు కట్నం ఇస్తారంట, 4 ఇల్లులు ఇస్తారంట. నువ్వే చూడరా, ఎవరన్నా అట్లా ఉన్నారేమో ఎత్తుక్కోండి. పొరపాటుగా ఏదో రాంగ్ నెంబర్ వచ్చినట్లుంది. లేదమ్మా, మీరు ప్రొఫైల్ పెట్టినారో ఇండియన్ మ్యాట్రిమోనీలో, లేకపోతే మీకు ఎందుకు చేస్తామమ్మా చెప్పండి. మీరే చెప్పండి. కావాలి పొద్దాంకులు అదే మాట్లాడుతున్నారే. మీరు సీరియస్ కావడం ఎందుకమ్మా? మీరు మంచిగా మీకు 4 ఇల్లులు వస్తాయి, హ్యాపీగా ఉండక మీరు ఎందుకు అట్లా సీరియస్ అయిపోతున్నారు? అవసరమా నాకు ఇప్పుడు 75 ఏళ్ళలోని చేసుకునేకి? నేను చెప్పినానా నేను పెళ్లి చేసుకుంటానని? ఇదేంది వాని అమ్మ పీకులాట? ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. నువ్వే మాటి మాటికి దగ్గుతున్నావు. అంగ మీ ముసలాయి పంగ ఎంత ఘోరంగా ఉంటాడో. ఫోటో కావాలంటే పంపిస్తామమ్మా. నాకు వద్దు నాయనా. నమస్కారం నాయనా, నీకు దండం పెడతాను. నమస్కారం నాయనా. నాకు మీ ముసలాయప్ప ఫోటోను వద్దు, మీ ఆస్తి వద్దు, మీ కోట్లు వద్దు, మీ ఇల్లులు వద్దు. 4 ఇల్లులు, తోట కూడా వస్తుంది అమ్మా మీకు. తోటలో వద్దు, మామిడి తోట. డ్రైవరు, వంట మనిషి. మీకేమైనా బాడీ పెయిన్స్ అట్లా ఉంటే మీకు చేతులు నొక్కే వాళ్ళు, కాళ్ళు నొక్కే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు వద్దు నాయన, మరి వద్దు. కానీ ఎవరినన్ను ఎత్తుక్కోనైనా ఫోన్ పెట్టే. ఇది రాంగ్ నెంబర్ ఏమో, నన్ను చంపుతున్నారు. ఫోన్ పెట్టేప్ప. నమస్కారం అయ్యా, నీకు దండం. ఏంటిరా ఇది? నిద్రపోతున్నారా మంకు నా కొడుక? చెప్పుతో కొడతా చూడే. ఎత్తొస్తానులే. ఇక్కడ నేను చచ్చిపోతాంటే ఏం చేసినావులే? ఏమన్నా నిద్రమంపురంలో ఫోటో కింద పెట్టి చచ్చినావా? ఏం గతి? ఏంది రాంగ్ కాల్స్ అట్లా అడుగుతున్నారు? 4 ఇల్లులు, మామిడి తోట, ఆ తోటలు ఇస్తాం, ఈ తోటలు ఇస్తాం, కోట్లు ఇస్తాం, పని మనుషులు, వంట మనుషులు. నువ్వు చెప్పినంత ఈజీ కాదప్ప. ఈడ మాట్లాడే వాళ్ళకు తెలుస్తుంది. నీకే తిరుగుతానే ఉన్నావు అమ్మలక్క దూయినట్లు. అట్లనే ఖచ్చితంగానే వాటి నిద్రమంపరంలోనే పెట్టినావురా. ఏదో చేసినావు మొన్న, ఏదో ఏందోలే, నేను ఏదో ఏమో చేసినావురా. నాకు ఏదో నీ మీద డౌట్ వస్తాను. అంటే తీసుకొట్టినానంటే ముక్కు బెదిరిపోతుంది నా కొడుక. తలకాయ తిరుగుతుందా ఏమన్నా నీకే? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. లేవాయ్ లే. మస్ అయిపోతాం. A few minutes later. మాది మీ పాపకి ఓకే అంటే మాది మీకు ఓకే అంటారు. ఏంది వినపల్లె సరిగ్గా? మీకు ఓకే అంటే మీ పాపకి మాది ఓకే అంటారు. ఎవరు మాట్లాడుతుంది? అబ్బాస్ వలి. అబ్బాస్ ఓలే? అబ్బాస్ వలి. తెబ్బాసా? షబ్బాసా? షబ్బాస్ ఓలినా? మాది మీది ఫోటో చూసింది మీ పాపది, చాలా బాగుంది. మీకు ఓకే అయితే మాకు మీది ఓకే. నా ఫోటో ఎవరు చూసినారు? నాది ఓకే ఏంది? ఏంది అర్థం కాకోకుండా? మీది కాదు, మీ పాపది. ముస్లిమా మీరు? కాదు, దుబాయ్ లో ఉంటాం మేము. దుబాయా? మా దుబాయ్ నేమిది. మీకు ఓకే అంటే మాకు ఓకే, మీకు దండిగా ఇస్తుంది. ఏంది ఏంది ఇస్తుంది? దండిగా దుడ్డు. దుడ్లా? దుడ్డు దండిగా ఇస్తుంది. డబ్బులా? ఓకేనా మీకు? మాది ఓకే, నీది ఓకే. ఓకే అంటే మీది మాది ఓకే అయితే మీ ముఖానికి కొంచెం డబ్బులు కొడతాం. ఓయ్ ఎవరు? చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఓకే చేస్తాం. పాప ఎవరు? ఇక్కడ పాప కాదు, నేనే మాట్లాడుతున్నాడు రాధికాని.
మీ పాప రాధిక కాదు, ఓల్డ్ వాయిస్ ఇది. కాదు ఇది నేనే, నా వాయిసే, రాధిక వాయిస్. నీకు మీరు పాపలాగా లేరు, మీరు పాప వాళ్ళ అమ్మమ్మ లాగున్నారు. నీ మూతి అంతేగా నీ మూతి పగిలి ముక్కలయ్యి దిక్కల ఊర్లకు పంపిస్తా. ఏంది మాట్లాడుతున్నావు? పాపేంది 25 ఏండ్లు ఏంది నీకు పెళ్ళాముంది, మళ్ళీ ఇంకొకరు కావాల నీకు 25 ఏళ్ళ పాప కావాలనా నీకు? యా ఊరు మీ దేశంలో? మాది చూసి మీకు కాల్ చేస్తుంది, మీకు తలకాయ తిరుగుతుంది. ఓయ్ ఇది మా దేశం. పెట్టింది మీరు. ఎవరు పెట్టినారు? ఆన్లైన్ లో మీది ఫోటో పెట్టి మీది నంబర్ ఇస్తే మాది చేసినాం. ఆన్లైన్ లో మస్తుగుంటాయి. కొడతాం, కావాలంటే దినార్లు కూడా మీ మొగానికి కొడతాం. మాది పాప మాకు ఇస్తే. నీ దేశంలో చేసుకోరా పెళ్ళి, నీ దేశంలో చేసుకో. మా దేశంలో ఏంది నువ్వు పిల్లని అడిగేది? ఏంది డబ్బులు మొగానికి కొడతాం, మూతికి కొడతాం, మెడకాయకి కొడతాం, డబ్బులు అనుకుంటూ మాట్లాడుతున్నావు? మేము డబ్బులు మొగని చూడలేదు అనుకున్నావా? మాకు డబ్బులు తెలియదు అనుకున్నావా? ఏమన్నా ఏంది మాట్లాడుతున్నావు? అది ఎంత కావాలా మీకు? పుసుక్కుమని మాట్లాడేస్తున్నావు అన్నీ. అంతేగా పుసుక్ అని మాట్లాడుతున్నావే అలా డబ్బులు పడేస్తాము. అవ్వాజీ మీకు ఎంత కావాలి చెప్పండి, మీ పాపకు మేము అంతే ఇస్తాం. ఇడా అవ్వలు తాతలు ముత్తాతలు మాట్లాడలేదు, ఇడ రాధిక మాట్లాడుతుంది. ఏంది మాట్లాడుతున్నావు? అసలు నీకు భాష వచ్చా? నీ భాష నాకు అర్థం కావడంలే. అర్థమైంటే నీకు ఆ కథే వేరుంటాండే. మాది పాప లేదు, మాకు పాప లేదు, పిల్లోడు లేరు, మాకెవరు లేరు, ఎవరు లేరు. ఓయ్ ఎవరక్కడా అట్లా మాట్లాడుతున్నారు? లాంగ్వేజ్ శబాసు ఓలికి సిబాసు ఓలి అవుతుంది. లాంగ్వేజ్ మట్టసంగా మాట్లాడు. ఏం లాంగ్వేజ్ అది? డబ్బులు మొగానికి కొడతామని లాంగ్వేజ్ ఏంది మాట్లాడుతున్నావు? ఏంది మాట్లాడేది? ఎవరికి కావాలని డబ్బులు? మేమేమే కొడతాము అంటే మీ మొక్క ముందర తెచ్చి పెడతామని. మాకు అవసరం లేదు మీ లెక్క. అవ్వాజీ నీకు ఇబ్బంది కొడతావు, పోలీస్ స్టేషన్ కి తెచ్చి నీ జుట్టు పట్టుకొని తిప్పి కొట్టిస్తాం. ఏం మాట్లాడుతున్నావు? మీరు ఫోన్ పెట్టి మీ నంబర్ పెట్టి మీరు పాప ఫోటో పెట్టి మీరు ఆన్లైన్ లో కూపన్ పెట్టి కూపన్ అడిగితే మేము మామూలుగా వస్తాయి. లేదు సార్ కొంచెం చెప్పేది నిదానంగా వినండి సార్. మేము ఎవరు ఫోటోలు పెట్టలేదు. మీరు ఏదో రాంగ్ నెంబర్ చేసినట్లున్నారు. మా పాప మాకెవరు పాపలు లేరు. మా ఇంట్లో పాపలు లేరండి. ఎవరికి ఎందుకు ఇదవుతున్నారు సార్? అదంతా మీరు ఏ నెంబర్ చూసో ఏ ఫోటో చూసో మీరు ఎవరికి ఫోన్ చేసినారో ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి సార్, ప్లీజ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆయన అమ్మ ఎవరెవరో ఫోన్లు చేస్తా అంటారు. నాకెందుకు వస్తున్నాయో ఫోన్లు? మాకి ఇస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అయ్యో రామచంద్ర, నాకెందుకు నాయన ఇట్లా ఫోన్లు వస్తున్నాయి? ఎవర్రా నాయన ఇట్లా చేస్తున్నారు? మాకు పాప లేదు, ఎవరు లేరయ్యా నాయన. నీకు చెప్పింది దండం పెడతానయ్యా, గమ్మన ఫోన్ పెట్టేవయ్యా. రాంగ్ నెంబరు. రాధిక పాపవి మాకు ఇస్తే మీ పాపని మేము బాగా చూసుకుంటాం, మీకు దండిగా ఇస్తాం. మాకు రాధిక పాప లేదు, చైనీస్ పాప లేదు, లండన్ పాప లేదు, ఎవరు లేరయ్యా. నిజంగా చెప్తున్నాను సార్. ఫోన్ పెట్టేయండి సార్. ఎందుకు ఊరికే తలకాయలు తింటున్నారు? మీరు ఎవరికి చేస్తే పోయి ఎవరికి చేసినారు? తాతాజీ పెట్టేజీ, తాతాజీ మింజే మైకు भी मालूम ताताजी. वो फोन रख, ये रॉन्ग नंबर, फोन नंबर देखो ताताजी. क्या ताताजी? कितना पैसा बोलो? मुझे कितना पैसा भी नको, मुझे कितना पैसा भी नको जी. तो नंबर चेक कर लो, ये रॉन्ग नंबर. ये हाँ पापा कौन नहीं.
ఫోన్ రక్కు ఫోన్ రక్కు ఏ ఫోన్ రక్క ఇది ఎక్కడ ఫోన్లు వస్తానే నాకు వాళ్ళకి నొప్పి అయిపోయింది. ఎక్కడ చచ్చినావురా బెగర్స్ నా కొడుక ఏంది ఏమైంది ఎప్పుడు బిజీ 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 అని వస్తుంది ఏముంటుందంత ఆర్భాటం నీకు మాట్లాడేకి ఏం రాజకీయాలు ఉంటాయి ఏంది ఫోన్లు ఏం ఫోన్లు రా ఏమైనా ఏం ఫోటోలు ఏమైనా పెట్టి చచ్చినావా నా నెంబర్లు పెట్టినావా ఏం ఎట్లా వస్తానే మధ్యాహ్నం నుంచి నా ఫోన్ నేనే పగలు కొట్టుకుంటా చూడు పలికిసావు ఫోన్లేమి ఏమాడ తిన్నావాడు అట్లే పెడతావా లోపల పోయి మూతేసి పెట్టుకో